అసలు ఇంతకు చంద్రశేఖర్ కుటుంబ పరిస్థితి ఏమైంది? వారి కష్టాలకు పరిష్కారం ఏమిటి? అసలు నార్వేలోనే ఎందుకు ఇలా జరుగుతోంది? తెరకాసు రూల్స్ నార్వేలో మనవారి కష్టాలపై స్పెషల్ ఫోకస్ 5 గంటల బులెటిన్లో చూడవచ్చు. ఇక మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శోభా నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. సందర్భంగా ఈ రోజు మేము మాట్లాడినటువంటి విషయాలకు ఈ విషయానికి సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని దీని గురించి మేము మాట్లాడుతూ ఉంటే ఇంకేదో సంబంధం లేని విషయాలన్నీ కూడా కేశవ్ గారు మాట్లాడడం చూస్తూ ఉంటే మరి నిజంగా ఈ విషయాన్ని దాటవేయడానికి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారని మాకే కాదు ప్రజలు కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఆ రోజు మరి ఏదైతే ఓబులాపురం మైనింగ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆర్గ్యూ చేశారు, అసెంబ్లీలో కానీ పబ్లిక్ మీటింగ్లో కానీ అన్ని రకాలుగా నానా యాగి చేసి అనుకున్నటువంటి మీడియాను అడ్డం పెట్టుకొని జనార్దన్ రెడ్డి గారు ఏదో రాజశేఖర రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారికి అంతా దోచిపెట్టారు, ఓబులాపురం మైనింగ్ చాలా అక్రమంగా ఇచ్చారు అని చెప్పి అన్ని అవాకులు చివాకులు చూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు స్పష్టంగా ఆ రోజు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీలైన ఖనిజం ఉన్నటువంటి 25 హెక్టార్ల భూమిని ఏపీ ఎన్డీసీకి ఇచ్చిన దాన్ని అది క్యాన్సిల్ చేస్తూ ఈ రోజు ప్రభుత్వము ఒక ప్రైవేటు ఎస్ఆర్ మినరల్స్ కి ఇవ్వడం అనేటువంటి నిర్ణయం తీసుకున్న వెనక ఉద్దేశాలు ఏంటని మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. దాన్ని బయట పెట్టండి. ఈరోజు ఏపీ ఎంఐడిసి అనేది ఒక గవర్నమెంట్ సంస్థ, ఎస్ఆర్ మినరల్స్ అనేది ప్రైవేట్ సంస్థ. గవర్నమెంట్ సంస్థ 27 అక్టోబర్ 2004లో అప్లై చేస్తే ఎస్ఆర్ మినరల్స్ 12వ తేదీ అక్టోబర్ 2004 అప్లై చేశారు. ఈ రోజు ఏపీ ఎంఐడిసికి ఏం చెప్తా ఉంది ప్రభుత్వము, మీరు అటవీ శాఖ అనుమతులు తీసుకోలేదు కాబట్టి మీరు ఆ పనులు చేయడంలో జాప్యం జరుగుతూ ఉంది కాబట్టి మీకు క్యాన్సిల్ చేసి ఎస్ఆర్ మినరల్స్ ఆల్రెడీ ఫారెస్ట్ అనుమతులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని చెప్పి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఒక ప్రభుత్వ సంస్థకు ప్రభుత్వం నుంచి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నాను, అసలు ఎస్ఆర్ మినరల్స్ కు అనుమతులు లేకుండానే ఫారెస్ట్ క్లియరెన్స్ ఎట్లా వస్తుంది? 2005 అక్టోబర్ 26వ తేదీనే ఎస్ఆర్ మినరల్స్ కు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చారు. అంటే ఆ లీజ్ అనుమతులు లేకుండానే ఫారెస్ట్ క్లియరెన్స్ గవర్నమెంట్ ఎట్లిస్తుంది? ఫారెస్ట్ క్లియరెన్స్ ఉంది కాబట్టి ఎస్ఆర్ మినరల్స్ కు మేము ఎందుకు ఇవ్వకూడదని చెప్పి ఒక ప్రభుత్వ సంస్థనే మరో ప్రభుత్వ సంస్థకు షోకాజ్ నోటీసులు ఎట్లిస్తుంది? దీంట్లో ఉండే మతలబు ఏంటని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఎస్ఆర్ మినరల్స్ ఇంకొకరికి ఎవరికోట్లేదు కాదు, ఇది జరిగిన మాట వాస్తవమా కాదా? ఎస్ఆర్ మినరల్స్ అనే వాళ్ళు నాకు వ్యక్తిగతంగా సన్నిహితులు అన్నారు, కేశవ్ గారు ఒప్పుకున్నారు. అది దాంట్లో ఏం జరిగిందనేది చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఇది అవునా కాదని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఎస్ఆర్ మినరల్స్ కు ఉంది. అంతేగాని దాని గురించి మాట్లాడమంటే ఇంకేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయమ్మ గారు తిరుగుతా ఉన్నారు, షర్మిల గారు తిరుగుతా ఉన్నారు, జగన్ గారు జైల్లో ఉన్నారు, షర్మిలమ్మ గారు రోడ్లు పట్టుకున్నారు, విజయమ్మ గారు ఇంట్లో ఉన్నారు. అవన్నీ వ్యక్తిగత ఆరోపణలు దేనికోసం చేస్తా ఉన్నారంటే దీనికి సమాధానం చెప్పలేక చేస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు వ్యక్తిగత ఆరోపణలకు వచ్చినప్పుడు చాలా విషయాలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి మాట్లాడడానికి. షర్మిలమ్మ గారు విజయమ్మ గారే కాదు, తెలుగుదేశం పార్టీలో ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు తిరిగినారు, బాలకృష్ణ గారు తిరిగారు, లోకేష్ తిరుగుతా ఉన్నారు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఈరోజు నా గురించి మాట్లాడారు కేశవ్ గారు. నేను ఒక సబ్జెక్టు గురించి మాట్లాడుతుంటే సార్ డైరెక్ట్ సబ్జెక్టు గురించి మాట్లాడండి. మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు, ఇప్పుడు తిరుగుతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అవసరమైతే ఎన్టీ రామారావు గారి మీద కూడా పోటీ పెడతానన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు మాకు దేవుడు అన్నారు, ఆయన మాకు రాజకీయ గురువు అన్నారు, దేవుడు అన్నారు. మళ్ళీ అదే రామారావు గారి మీద చెప్పులు వేయించారు, ఆయన పార్టీని ఆయన సీఎం నుంచి పదవి నుంచి దించేశారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మాకు దేవుడు రామారావు గారు అని చెప్తా ఉన్నారు.
మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఎక్కడ ఉన్నా కూడా నిజాయితీగా ఉండడం అలవాటు. ఈరోజు ఏదో పైరవీలు చేసుకోనో ఇంకేదో చేసుకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులం కూడా కాదు. మాకు ప్రజలు మా మీద నమ్మకం ఉంది, మా నాయకత్వం మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ఎక్కడున్నా కూడా మమ్మల్ని గెలిపిస్తా ఉన్నారు. ఈరోజు ఏ పార్టీలో ఉన్నా ఎమ్మెల్యేగా నేను ఎన్నుకుంటా ఉన్నాను మమ్మల్ని అంటే ఆ నమ్మకం మా మీద ఉంది, ఆ సిన్సియారిటీ ఉంది కాబట్టి రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి తప్ప ఏదో పైరవీలు చేసుకొని రాజకీయాల నుంచి వచ్చినటువంటి కుటుంబం కాదు. ఈరోజు నిజంగా నేను తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేను, కానీ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 2 సార్లు తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ పోయింది. అక్కడ ఎవరి వల్ల బలం పుంజుకున్నారు అనే విషయంలోకి నేను ఎప్పుడు పోదలుచుకోలేదు. ఎక్కడ ఉన్నా కూడా నిజాయితీగా ఉంటామా, సిన్సియర్గా, ఆ సిన్సియర్తే ఈరోజు మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చిందని నేను నమ్ముతున్నాను. అంతే తప్ప రాజకీయాలను సొంత లాభం కోసం ఎక్కడా వాడుకోలేదు. అవన్నీ అనవసరం. దాంట్లోకి వెళ్తే చాలా వ్యక్తిగతంగా నేను ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు. దాన్ని అన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ సూటిగా అడుగుతా ఉన్నాను, ఈ ఎస్ఆర్ మినరల్స్ కేటాయించడానికి ఏంటి ఒప్పందమో, తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒప్పందాలు ఏంటి? ఈరోజు ఇదే ముద్దుకృష్ణ నాయుడు గారు ఈ రోజే ప్రెస్ మీట్ లో అన్నట్టు చూశాను. ప్రజలు ఎన్నుకున్న తర్వాత అవిశ్వాస తీర్మానము పెట్టాల్సినటువంటి అవసరం లేదు, 5 ఏళ్లు ప్రజలు ఎన్నుకున్నారు, ఆ అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారి కంటే ఎక్కువ భరోసా ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు, మేము ఏ అవిశ్వాస తీర్మానం పెట్టము, ఎవరు అడిగితే పెట్టము, మేము పెట్టాలనుకున్నప్పుడు పెడతాము. ఈరోజు నేను నిన్న కూడా చెప్పాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు అంత ధైర్యంగా అడుగుతా ఉన్నారు, పెట్టుకోండి కావాలంటే అవిశ్వాస తీర్మానం అని. కిరణ్ కుమార్ రెడ్డి గారు వెనుకున్నటువంటి ధైర్యం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి భరోసా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా కేశవ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర చూసి వెనుక పుట్టి షర్మిల గారు పాదయాత్ర చేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఎవరిని చూసి వెనుక పుడతా ఉంది? ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర మీద ప్రజల్లో విశ్వాసం పక్కన పెడితే, ఆ పార్టీలో నాయకుల్లో విశ్వాసం ఉండినా కూడా ఈరోజు బాబు గారి పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత ఇంతమంది పార్టీలు ఎందుకు మారుతా ఉన్నారు? ఎమ్మెల్యేలు మారారు, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి నాయకులు మారుతా ఉన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గాని, అమర్నాథ్ రెడ్డి గారు గాని, ప్రవీణ్ ఎమ్మెల్యే గాని, ఇంకా చాలా మంది ఎందుకు మారుతా ఉన్నారు? మీ నాయకత్వం మీద అంత బలంగా ప్రజల్లో ఉందన్నటువంటి ఒక నమ్మకం ఉన్నప్పుడు మీ పాదయాత్రను చూసి మేము భయపడతామని మీరు అనుకుంటా ఉంటే, మరి అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా ఎందుకు మారుతా ఉన్నారు? పై స్థాయి నాయకులే కాదు, సెకండ్ క్యాడర్ కానీ, గ్రామ స్థాయి నాయకులు కానీ అందరూ కూడా పార్టీలు మారుతా ఉన్నారు. దేనికోసం మారుతా ఉన్నారు? ఎందుకంటే ప్రజల్లో విశ్వాసం చంద్రబాబు నాయుడు గారి మీద లేదు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా మారుతా ఉన్నారు. ఈరోజు నిజంగా తెలుగుదేశం పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఒకటోసారి కాదు, ఇప్పటికి దాదాపుగా 2వ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నారు. మీరు తిరిగి నేను అధికారంలోకి రాగలగనటువంటి నమ్మకం మీరు ఇచ్చిందంటే ఈరోజు ఇప్పటిదాకా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఆ పార్టీకి ఎందుకు వచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాను. ఒక నియోజకవర్గంలో కాదు, ఒక ప్రాంతంలో కాదు, తెలంగాణ కానీ, రాయలసీమ కానీ, ఆంధ్రాలో కానీ డిపాజిట్లు కోల్పోతా ఉన్నారంటే దానికి అర్థం ఏంటో మరి వాళ్ళ వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరిని ప్రజలు వాళ్ళని చూసి భయపడుతున్నారా, వాళ్ళని చూసి మేము భయపడతా ఉన్నామా? 2 ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు పోగొట్టుకున్నారు. దాదాపుగా 50 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే సగం నియోజకవర్గాల్లో డిపాజిట్లు పోగొట్టుకున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపుగా 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దేనికోసం జరుగుతా ఉన్నాయి ఇవన్నీ? ఏమైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలు కొంటా ఉన్నారు అంటారు. ఏది మాట్లాడినా
డబ్బు గురించి, డబ్బుకు లింకు, జగన్మోహన్ రెడ్డి గారికి లింకు. ఏ రాజకీయ నాయకులు కూడా వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది ఈ పార్టీలో ఉంటే అని నమ్మకం ఉంటే ఉంటారు తప్ప డబ్బు గురించి ఏ రాజకీయ నాయకులు నాకు తెలిసి రాజకీయాల నుంచి సీరియస్ గా రాజకీయాలు చేసే నాయకులు ఎవరు డబ్బులకు ప్రాధాన్యత ఇవ్వరు. రాజకీయ భవిష్యత్తు పార్టీలో ఉంటే ఉంటుంది, ఈ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం ఉంటే ఉంటుందంటే ఆ పార్టీలో ఉంటారు తప్ప డబ్బుకు ఆశపడి చేసేటువంటి రాజకీయ నాయకులు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్లకు ఎంత విలువ ఉంది ప్రజానాయకుల మీద, వ్యవస్థ మీద అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. బహుశా చంద్రబాబు నాయుడు గారు అలాంటి రాజకీయాలు చేశారు కాబట్టి అలా ఎదుటి వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారనేటువంటి ఒక నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నారో మరేమో తెలియడం లేదు. కానీ ఏది ఏమైనా ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నాను, మీరు ఇన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు, మరి ఆ రోజు ఎంఆర్ ప్రాపర్టీస్ లో కానీ, ఐఎన్జీ విషయంలో కానీ, అదేవిధంగా ఓబులాపురం సంబంధం లేనటువంటి మైనింగ్ విషయంలో కానీ ఇన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరి అన్నిటినీ ఈ ఆరోపణలు అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఈ రోజు ఇన్ని నెలలు బెయిల్ కూడా రాకుండా అడ్డమన్నారు. కానీ నేను ఇన్ని ఆరోపణలు చేస్తా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ మీద ఒక్కదాని మీద కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. దేనికి స్పందించడం లేదు? మీరు ఆ ప్రభుత్వాన్ని కాపాడు. ఏపీఎండీసీని కాదని ఓబులాపురం ఇనుప ఖనిజ గనులకు సంబంధించి ఎస్ఆర్ మినరల్స్ కు అటవీ శాఖ అనుమతులు లేకపోయినా కట్టుబెట్టడంపై వైఎస్ఆర్సీపీ నేత శోభా నాగిరెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు చూసాం.